భూమికి 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఇన్ని గ్రహాలు ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ఒక వింత స్టార్ చుట్టూ తిరుగుతున్నాయి. అదే కెప్లర్ 90. ఇది మనం కనిపెట్టిన అతి అద్భుతమైన ఎక్సోప్లానెట్ సిస్టమ్స్లో ఒకటి. ఎందుకంటే సోలార్ సిస్టమ్ కాకుండా 8 గ్రహాలు కనిపెట్టిన మరో సిస్టమ్ కెప్లర్ 90 మాత్రమే. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాలు సూర్యుడి నుండి 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో స్థిరపడ్డాయి. కానీ కెప్లర్ 90లోని గ్రహాలు కేవలం 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ దూరంలోనే తిరుగుతున్నట్టు మనం కనిపెట్టాం. అంటే భూమి సూర్యుడి మధ్యలో ఉన్న దూరంలో 8 గ్రహాలు తిరిగితే ఎలా ఉంటుందో అలా. మరో వింత విషయం ఏంటంటే కెప్లర్ 90 మన సూర్యుడి కంటే 20% పెద్దది. సో ఇక ఆ గ్రహాల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, సో వీడియో ఎండ్ వరకు చూడండి. విషయం ఏంటంటే కెప్లర్ 90లోని గ్రహాల మాసెస్ మనకి పెద్దగా తెలియదు, కానీ వాటి డయామీటర్స్ తెలుసు. దీనికి ఒక రీజన్ ఉంది. జనరల్గా ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాల్ని డైరెక్ట్గా చూడలేము. సో వాటి స్టార్స్ యొక్క కాంతి పెరిగి తగ్గిన దాన్ని బట్టి మనం గ్రహం సైజ్ని అంచనా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రహం తన స్టార్ ముందు నుండి వెళ్ళినప్పుడు ఆ స్టార్ నుండి మన టెలిస్కోప్కి వచ్చే కాంతి తగ్గుతుంది. సో గ్రహం ఎంత పెద్దగా ఉంటే స్టార్ కాంతి ఎక్కువగా తగ్గుతుంది. దీన్నే ట్రాన్సిట్ మెథడ్ అంటాం. అయితే ఈ మెథడ్ ఒక గ్రహం ఎంత పెద్దగా ఉందో చెప్తుంది, కానీ దాని మాస్ని చెప్పలేదు. అంటే ఒక గ్రహం పెద్దగా ఉండొచ్చు, బట్ అందులోని పదార్థాల డెన్సిటీ వల్ల మాస్ తక్కువగా ఉండొచ్చు. మాస్ని కనిపెట్టడానికి రేడియల్ వెలాసిటీ లేదా ట్రాన్సిట్ టైమింగ్ వేరియేషన్స్ అనే పద్ధతిని వాడాలి. సో ఇప్పుడు సిస్టంలో మొదటి గ్రహానికి వెళ్ళిపోదాం. అదే కెప్లర్ 90b. ఇది భూమి కంటే 30% పెద్దగా ఉంటుంది. అలానే ఇది కెప్లర్ 90 సూర్యుడి చుట్టూ తిరగడానికి 7 రోజుల సమయం తీసుకుంటుంది. ఇక్కడ ఇంకో వింత విషయం ఏంటంటే ఇలా గ్రహాలన్నీ తమ స్టార్స్కి అతి దగ్గరగా తిరిగే కాంపాక్ట్ సిస్టంలోని స్టార్స్ ఎక్కువగా అతి చిన్న రెడ్ డ్వార్ఫ్సే అవుతాయి. కానీ కెప్లర్ 90 కథ వేరు. అదొక పెద్ద ఎఫ్ టైప్ స్టార్. వాటికి మన సూర్యుడి మాస్ కంటే 1.1 నుండి 1.16 రెట్లు ఎక్కువ మాస్ ఉంటుంది. సో అంత ఎక్కువ కాదు. అయినా కానీ కెప్లర్ 90b మన సూర్యుడి నుండి మెర్క్యూరీ కంటే దగ్గరగా కెప్లర్ 90 చుట్టూ తిరుగుతుంది. అంటే అది ప్రత్యక్ష నరకం అనుభవిస్తుంది అనే అనుకోవాలి. కెప్లర్ 90b కరెక్ట్ టెంపరేచర్ మనకి తెలియదు, కానీ అది చాలా వేడిగా కెప్లర్ 90 స్టార్కి టైడల్గా లాక్ అయ్యి ఉండొచ్చు. అంటే గ్రహం యొక్క ఒకవైపు ఎప్పుడు స్టార్ వైపే తిరిగి ఉంటుంది. కెప్లర్ 90b భూమి కంటే 30% మాత్రమే పెద్దగా ఉంటుంది, కాబట్టి అదొక రాతి గ్రహం అయి ఉండొచ్చు. ఈ సిస్టంలో రెండవ గ్రహం కెప్లర్ 90c. ఇది మన భూమి కంటే కేవలం 18% మాత్రమే పెద్దది. సో కెప్లర్ 90 సిస్టంలో ఇదే అతి చిన్న గ్రహం. సో ఇది కూడా ఒక రాతి గ్రహం అయి ఉండొచ్చు. ఇది కెప్లర్ 90 చుట్టూ తిరగడానికి 8.7 రోజులు పడుతుంది. సో కెప్లర్ 90c ఆర్బిట్ మరియు కెప్లర్ 90b ఆర్బిట్ మధ్య పెద్ద గ్యాప్ లేదు. ఇది కూడా కెప్లర్ 90కి టైడల్గా లాక్ అయ్యి ఒక వేడి నరకంగా ఉండాలి. నెక్స్ట్ మూడవ గ్రహం అయిన కెప్లర్ 90i కూడా ఇంతే. అంటే ఒక వేడి రాతి గ్రహం అయి ఉండాలి. ఇది కూడా భూమి కంటే 32% పెద్దగా ఉండాలి. అలానే తన స్టార్ చుట్టూ తిరగడానికి 14 రోజులు తీసుకుంటుంది. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం కెప్లర్ 90i టెంపరేచర్ 436 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండొచ్చు. అంటే వీనస్ నేల మీద ఉన్నంత. అయితే కెప్లర్ b తర్వాత c ఉంది, దాని తర్వాత d ఉండాలి కదా. మరెందుకు దీనికి ఐ అని పేరు పెట్టారు? ఎందుకంటే ఈ సిస్టంలో చివరిగా కనిపెట్టింది ఈ గ్రహాన్ని కాబట్టి కెప్లర్ 90i అన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, గ్రహాలు తమ సూర్యుల చుట్టూ తిరిగే విధానంలో కాదు, వాటిని కనిపెట్టిన ఆర్డర్లో పేర్లు పెడతారు అని. ఇక్కడితో కెప్లర్ 90 సిస్టంలోని రాతి గ్రహాల కథ ముగిసింది. కెప్లర్ 90i తరువాత కెప్లర్ 90d ఉంటుంది. 90i అనేది కెప్లర్ 90 స్టార్ నుండి ఉన్న దూరం కంటే కెప్లర్ 90d 3 రెట్లు దూరంగా ఉంటుంది. అంటే 0.32 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అనుకోవచ్చు. అయినా కానీ ఈ దూరం మెర్క్యూరీ సూర్యుడి మధ్య దూరం కంటే తక్కువే. ఇది భూమి కంటే 2.9 రెట్లు పెద్దగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక గ్యాస్ గ్రహమే అవుతుంది. ఇలాంటి గ్రహాలని మినీ నెప్ట్యూన్స్ అంటారు. వీటికి ఒక సర్ఫేస్ అంటూ ఉండదు, మొత్తం వాయువులతో నిండి ఉంటుంది. కెప్లర్ 90iకి తన సూర్యుడి చుట్టూ తిరగడానికి 59 రోజులు పడుతుంది. సో ఇది కూడా వేడిగా ఉంటూ టైడల్గా లాక్ అయి ఉండొచ్చు. తర్వాతి గ్రహం కెప్లర్ 90e కూడా ఇంతే. తన సూర్యుడి నుండి 0.42 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే మెర్క్యూరీ కంటే కొంచెం ఎక్కువ దూరం మాత్రమే. సో చుట్టూ తిరగడానికి 91 రోజులు పడుతుంది. ఇది భూమి కంటే 2.72 రెట్లు పెద్దగా ఉంది. సో కెప్లర్ 90d కంటే కొంచెం చిన్నది. ఆ తర్వాతి గ్రహం కెప్లర్ 90f. ఇది కెప్లర్ 90d సైజులో ఉంటుంది.
ఇది కెప్లర్ 90 సూర్యుడి నుండి 0.48 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది కాబట్టి చుట్టూ తిరగడానికి 124 రోజులు పడుతుంది. ఇంత విన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉండాలి. కెప్లర్ 90 మరియు సోలార్ సిస్టమ్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. మన సిస్టంలో మొదట 4 రాతి గ్రహాలు, తర్వాత అన్ని పెద్ద గ్యాస్ మరియు ఐస్ జైంట్సే ఉంటాయి. సేమ్ ఇదే కెప్లర్ 90లో కూడా మనం చూసాం. కాకపోతే ఇవన్నీ కెప్లర్ 90కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సిస్టంలో చివరి 2 గ్రహాల సంగతి చూద్దాం. అవే కెప్లర్ 90G మరియు కెప్లర్ 90H. వీటి మాసెస్ మనకి తెలుసు, ఎందుకంటే ఇవి కెప్లర్ 90 ముందు నుండి వెళ్ళినప్పుడు గ్రావిటీతో కొంచెం కెప్లర్ 90ని లాగాయి. సో కెప్లర్ 90 ఎంత కదిలితే ఈ గ్రహాలకి అంత ఎక్కువ మాస్ ఉన్నట్టు. నిజం చెప్పాలంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగదు. ఇవి రెండూ కలిపి ఒక పాయింట్ చుట్టూ తిరుగుతాయి. దీన్నే బ్యారీ సెంటర్ అంటారు. విశ్వంలో ఏ సిస్టమ్ ఆఫ్ బాడీస్ అంటే స్టార్స్, గ్రహాలు, 2 స్టార్స్ ఇలా మాస్ ఉన్న ఏ సిస్టమ్ ఆఫ్ బాడీస్ అయినా బ్యారీ సెంటర్ కాన్సెప్ట్ ని ఫాలో అవ్వాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ ద్వారా కెప్లర్ 90G ఏమో 15 ఎర్త్ మాసెస్ అంటే నెప్ట్యూన్ అంత మాస్ కలిగి ఉంది అని అర్థం. అలానే కెప్లర్ 90H ఏమో జూపిటర్ మాస్ లో 2/3 ఉన్నట్టు అర్థమైంది. సో ఈ రెండిటి మాస్ మరియు డయామీటర్స్ తెలుసు కాబట్టి వాటి డెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేయగలిగాం. దీని ద్వారా కెప్లర్ 90G ఒక పఫ్ బాల్ ప్లానెట్ అని అర్థమైంది. సింపుల్ గా చెప్పాలంటే డెన్సిటీ తక్కువగా ఉన్న గ్రహం అనుకోవచ్చు. చూడటానికి పెద్దగా అంటే భూమి కంటే 8 రెట్లు, నెప్ట్యూన్ కంటే 2 రెట్లు పెద్దగానే ఉన్నా మాస్ ఏమో నెప్ట్యూన్ కంటే తక్కువగా ఉంటుంది. మేబీ వేడి వల్ల వాయువులు ఎక్స్పాండ్ అయ్యి చిన్న గ్రహం కూడా పెద్దగా కనబడుతూ ఉండొచ్చు. కానీ ఈ చర్య జూపిటర్ అంత పెద్ద గ్రహాలు ప్లస్ ఇంకా వేడిగా ఉన్న హాట్ జూపిటర్స్లో జరగాలి. కానీ కెప్లర్ 90G తన సూర్యుడి నుండి 0.71 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. సో హాట్ జూపిటర్ అంత పెద్దగా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఇంకా మిస్టరీగానే ఉంది. మొదటిగా కెప్లర్ 90G ట్రాన్సిట్ వేరియేషన్స్ ని చూసి దాని చుట్టూ ఒక చంద్రుడు ఉండదు అనుకున్నారు. సేమ్ ఎక్సో ప్లానెట్స్ లానే వీటిని ఎక్సో మూన్స్ అంటారు. కానీ ఇది నిజం కాదు అని తేలిపోయింది. ఈ సిస్టంలో చివరిగా తెలిసిన ప్లానెట్ కెప్లర్ 90H. మాస్ పరంగా చూస్తే దీని మాస్ 0.64 జూపిటర్ మాసెస్ మాత్రమే ఉన్నా రేడియస్ మాత్రం జూపిటర్ అంతే ఉంటుంది. అంటే ఇది తక్కువ డెన్సిటీ ఉన్న గ్యాస్ జైంట్ అయ్యే అవకాశం ఉంది. కెప్లర్ 90H స్టార్ యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంటే దాదాపు 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ దూరంలో 330 రోజులకి ఒక ఆర్బిట్ చేస్తుంది. ఇది ఒక గ్యాస్ జైంట్ అయినా దాని చుట్టూ హ్యాబిటబుల్ మూన్స్ అంటే జీవానికి అనువుగా ఉండే చంద్రులు ఉన్నాయి అనే డౌట్ సైంటిస్ట్కి వచ్చింది. మన సూర్యుడు కాకుండా 8 గ్రహాల్ని కనిపెట్టిన ఒక్కటే స్టార్ ఈ కెప్లర్ 90 మాత్రమే. కానీ ఆ గ్రహాల గురించి ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ తెలియదు. ఇప్పటి వరకు 2 గ్రహాల మాస్ మాత్రమే తెలుసు. అందులో కూడా ఒకటి పఫ్ బాల్ ప్లానెట్. ఇంకా మనకి 2 గ్రహాలు కూడా ఉండొచ్చు. ఈ మిస్టరీ వల్ల ఈ టాపిక్లో ఇంకా డెప్త్గా వెళ్ళి వీడియో చేయడం కష్టంగా మారింది. మేబీ జేమ్స్ వెబ్ ఈ సిస్టమ్ని పరిశీలిస్తే అసలు రహస్యం బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.